కూర్చుంటే ఆయన సిగ్గుపడిపోతాడు. అలాగంటే దేవుడు నాకు ఇలా దీవించాడండి, అలా దీవించాడని అంటాడు. ఆ దీవెన కొరకు దేవుడు మనకు పిలిచాడా? ఆ దీవెన కొరకు చెప్పమని పిలవలేదు కదా. దేని గురించి చెప్పడానికి పిలిచాడు ఆయన? ఆయన రక్షణ సువార్తను చెప్పడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నాకు కోట్లు ఉన్నాయండి, నాకు సూట్లు ఉన్నాయని బోధన బోధిస్తూ ఉన్నట్టు పక్కన అలాగే కూర్చున్నాను విశ్వాసం ముందర. వాస్తవేనండి, మీకు సూట్లు బోట్లు ఉంటే నేను మాస్టర్ పని చేసావుగా, రిటర్న్ అయిపోయి సుమ్మల్లో ఉంటుంది. కానీ అవి బూట్లు కూట్లు నేను పిలవలేదు. నిన్ను చాలా పెద్ద ఆయన, ఒక 75 ఏళ్ళు ఉంటాయి ఆయన వయసు. మీరు వాకింగ్ చెప్పండి అయ్యా. వాకింగ్ మీరు పిలిచినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు వాకింగ్ చెప్పండి. కూట్లు కోట్లు సూట్లు అవసరం లేదు. వీళ్ళకి ఏం అవసరం? ప్రజలకి సువార్త. ఆ సువార్తలో జీవం ఉన్నది. ఆ సువార్తలో జీవం ఉన్నది. ఆ సువార్త అనేకులను జీవింపచేస్తుంది. ఆ సువార్త పాపం నుండి విడుదల చేస్తుంది. ఆ సువార్త ఒక సన్మార్గంలో నడిపిస్తుంది. ఆ సువార్త నిత్య జీవంలోకి, నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఆ సువార్త, సువార్త అది పరిమళ సువార్తగా నీ ద్వారా నా ద్వారా అది బయటికి ప్రకటించబడాలని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నాయన దేవుడు ఎన్నుకునే దేవుడు. ఇప్పుడు యోన పారిపోతున్న యోనని దేవుడు విడిచిపెట్టాడా? పట్టుకొని తీసుకొచ్చి చెప్పాడు. ఆయన ద్వారా ఆయన పని చేయించుకోవాలని దేవుడి చిత్తమై ఉంది. కనుక ఇక్కడ కూర్చున్న మనలో దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తము నీ ద్వారా ఆయన సేవ జరిగించుకోవాలని, నీ ద్వారా నా ద్వారా ఆయన పనిని కొనసాగించాలని దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఈ పని చాలా భారమైంది, ఈ పని చాలా కష్టమైంది కూడా. బయటకు మనం తెరసొక్కలేయచ్చు, బయటకు మనం ఎలాగైనా ఉండొచ్చు, లోకం ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని క్రీస్తు వైపు నడిపించాలంటే అది ఎంతో కష్టమైన పని. అది మన జీవితాన్ని చూస్తారు, మన మాటను చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. అన్నీ రాత్రి కాలంలో నాకు ఎవరో తెలియదు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కడప ఏరియాలో. ఒక సహోదరి లైవ్లోకి వచ్చింది, మాట్లాడి ఒక వ్యక్తి మీకు తెలుసు అంటే నేను అడిగారు, మీరు పార్కపురం ఏరియా అంటే అవునమ్మా అన్నాను. పాస్టర్ లైవ్లో ఉన్నారు. నేను ఒక వ్యక్తి ద్వారా నేను రక్షణ పొందినండి పార్కపురంలో, వసంత సిస్టర్ అని చెప్తారు. నేను మొదట్లో ఆ చర్చిలో ప్రేయర్కి వచ్చినప్పుడు పేరు సిస్టర్ అదే పేరు చెప్పారు. ఏమమ్మా, నేనైతే ఒక సహోదరి వసంత సిస్టర్ గారు నాకు తెలుసండి, నేను ఒకసారి ప్రేయర్కి వెళ్ళాను. అయితే ఎంతోమంది ఉండొచ్చు, కానీ మీరు అనుకున్నట్టుగా ఏమో నాకైతే తెలియదు. నేనైతే అక్కడికి వెళ్ళాక ఇప్పుడు నేను ప్రేయర్లో ఉన్నప్పుడు కూడా చేశారు సిస్టర్, ఒకసారి ఇవ్వండి ఫోన్ అన్నా. ఒకటి రాలేదు సిస్టర్ గారు. ఆ వ్యక్తి నాకు సువార్త ప్రకటించిందండి, నేను ఒకప్పుడు ఒక దగ్గర పని చేశాము అన్నారు. మరి ఎక్కడో ఏంటనేది నాకు తెలియదు. సరే, ఆ సువార్త ప్రకటించారండి, నేను రక్షణ పొందుకున్నానండి. రక్షణ పొందుకుని ఈరోజు నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి సంపూర్ణ సేవలో నేను అనేక సంఘాలు పెట్టి అనేకులని బలపరుస్తూ ఉన్నాను. 10 ఏళ్ళు అవుతుందండి మాకు సువార్త చెప్పి నేను రక్షణ పొందిన తర్వాత. ఇప్పటి వరకు ఆవిడ నెంబర్ దొరకలేదు. ఆవిడ ఎలా ఉంటుందమ్మా నేను అడిగా, సిగ్నల్ అడిగితే సేమ్ చెప్పినట్టుగా కొట్టుకుంటారండి, ఎర్రగొంటారండి, ఇట్లా చెప్పారు. సరే ఏదేమైనా నేను వెళ్ళాక మీకు ఫోన్లో మాట్లాడిస్తాను, అవునైతే సంతోషించండి, కాదైతే పరిగణ చేసుకోండి. ఎందుకంటే దేవుడు పనిలో ఉన్నారు కాబట్టి చాలా సంతోషము. ఒక స్త్రీ సువార్తని పట్టుకొని ఆమె అనేక సంఘాలని, అనేక సువార్త, ఆమె ఒక సహోదరుల రక్షణ పొంది అనేక ఆత్మలు కడుతున్నప్పుడు నన్ను నేను తిట్టుకున్నాను. నేను బతకాను. ఒక స్త్రీ, ఒక ఆడది అనేకులు సువార్త ప్రకటించి అనేక సంఘాలు విలువ మరి సమయం లేకుండా వాడబడుతుందంటే ఓడుగా పుట్టి నేను ఎందుకు రబ్బ, అప్పుడు భారం వేరేమో, మనకెందుకు అలా ఉండకూడదు అనిపించింది. ఒక స్త్రీ అంత సేవ చేస్తున్నప్పుడు పురుషులుగా మనం ఎందుకు చేయలేకపోతున్నామని కొద్దిసేపు బాధపడ్డాడు, ప్రార్థన చేసి. దేవుడు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత ఉంటుంది. ఆ తలంతో బట్టి దేవుడు వారిని వాడుకుని ఉండొచ్చేమో అని నన్ను నేనే నా మనస్సాక్షిని పెట్టి, మళ్ళీ ప్రభువా మగవాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోయి వీళ్ళు స్పీడ్గా ఉన్నారు అన్ని రండి
రంగాల్లో, సువార్త రంగాల్లో కూడా స్పీడ్గా వెళ్తున్నారు. మీరు వాడుకునే మేము ఆయుధాలుగా ఉండాలని ప్రార్థన చేశాడు. కనుక దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని పోషించేవాడు. ఆయన సేవను పట్టుకున్న మనము, ఆయన సేవను మన నెత్తి మీద వేసుకున్న మనకి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి, ఎన్నడూ విడిచిపెట్టడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 13-14 వచనంలో తన సేవకుడు పక్షాన ఒక మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలి కొనిదరు. చూసారా, నా సేవకులు పానం చేసేదురు గాని మీరు దప్పి కొనిదరు. హల్లెలూయా. ఆయన సేవను మనం నమ్మకంగా చేస్తున్నప్పుడు చాలా మంది సేవకులమైన మనము విశ్వాసులు ఇక్కడే బాగా ఉంటారు. విశ్వాసులు ఎవరైనా అమ్మ మాకు కూడ గడవట్లేదమ్మా, ఇచ్చుమా, నేను పిలిచింది ఆరు కాదు, నేను పిలిచింది సర్వశక్తి కలిగిన దేవుడు. నన్ను పిలిచింది సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పొలంలో మనం పనిచేస్తాం, ఆయన పొలంలో పనిచేస్తున్నాడు. నమ్మకంగా పనిచేసినప్పుడు ఆయన సేవకులు భోజనం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సేవకులు బాగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు. ఆయన సేవ సంపూర్ణంగా మన భుజాల మీద ఎత్తుకొని ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా మనసాగుతున్నప్పుడు ఆయన ఏ విషయంలో కూడా మనల్ని తప్పు చేయడండి. ఏలియా కరువు వచ్చిందని ఆ రేవు దగ్గర నిలబడ్డాడు, తిరుగుతూ వాళ్ళ దగ్గర. కరువు వచ్చింది, పౌరుషం కలిగిన సేవకుడు. అయితే ఒక విధవరాలి ఇంటికి నడిపించాడు సేవకుడు. హల్లెలూయా. ఆయన నడిపించుకుంటాడండి. మనం మట్టుగా ఆయన సేవను పట్టుకొని ఆయన మీద నమ్మకం కలిగి మనం నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు మన పరిస్థితులన్నీ ఆయన ఎరిగిన దేవుడు. మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. ఒకరోజు మా తండ్రి గారు వచ్చారు, నాన్న నువ్వు ఎలా బతుకుతున్నావు అన్నాడు. నాకు అన్నీ ఉన్నాయండి, కానీ అన్నీ వదిలిపెట్టేశాను. నా ఓనీసీకి తెలుసు, మా పొలంలోకి చూశాడంట ఒకరోజు మా నాన్న తీసుకెళ్ళి, ఇవన్నీ వదిలిపెట్టి సేవకి వెళ్ళిపోయాడయ్యా, ఏం సాధిస్తాడో అక్కడ వర్షంలో వంతాడో. అపోస్తులందరూ ఏమయ్యారు? సమస్త జీవన